అసలు మామిడాల శివశంకర్ అంటే ఎవరు? మామిడాల శివశంకర్ అంటే మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. నేను స్టార్ట్ అయింది 1250 రూపీస్ జాబ్ తోటి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు పేమెంట్లు కట్టే వాళ్ళని చూడండి, క్యాష్ లో పేమెంట్స్ కడుతుంటారు, కార్డ్ తీసి కడుతుంటారు, ఫ్రెండ్స్ కార్డు తీసి కడుతుంటారు, అప్పులు చేసి కడుతుంటారు, గోల్డ్ గిరిబెట్టి కడుతుంటారు. అదే ప్లేస్ లో ఇన్సూరెన్స్ కార్డ్ తోటి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళని చూడండి. వాళ్ళకి సెపరేట్ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ఉంటుంది. వాళ్ళ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, వీళ్ళ టెన్షన్ డిఫరెంట్ ఉంటుంది, వీళ్ళ కంఫర్ట్ వీళ్ళది ఉంటుంది. ఇన్సూరెన్స్ లో టైప్స్ చెప్పారు మీరు, ఇవి కాకుండా ఇంకెన్ని ఉన్నాయి? హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ లయబిలిటీ ఇన్సూరెన్స్, వర్క్మెన్ కంపెన్సేషన్, గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, చాలా టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి అన్నమాట. బేసిక్ గా మనకి ఫ్యామిలీస్ కి ఉపయోగపడేది 5 lakhs సమ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి హార్డ్లీ వచ్చేది 10 to 15,000. అంటే ఇట్స్ లైక్ 1,000 to 1,500 పర్ మంత్. ఊరికేనే ఎగరగొట్టేస్తారు డబ్బులు అవి, ఆ 1500. ఆ డబ్బుల్ని వీళ్ళు ఇన్సూరెన్స్ కి కనుక ఉపయోగించుకుంటే, అందరు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీలు చెడ్డవి, ఇన్సూరెన్స్ కంపెనీలు మంచివి కావు, ఇన్సూరెన్స్ కంపెనీ ఇది మంచిది కాదు, ఇది కాదు, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏజెంట్ సరిగ్గా అడుగుతున్నారు లేదా, మనం మన బాధ్యతగా మనం చెప్పాలి. మీరు ఇన్సూరెన్స్ తీసుకోగానే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నా, నాకు అన్ని వచ్చేస్తే నేను ఇంకా హ్యాపీ, నేను ఫుల్ అంటే నా దగ్గర అన్ని ఉన్నట్టే అనేది ఫీల్ అవ్వడం తప్పు. సో ఇన్సూరెన్స్ తీసుకోగానే అన్ని రావు.